నీళ్లు తాగంగానే బాటిల్ బయటిచ్చి కొడతారు. తిన్నా తాగిన చెత్త తీసి రోడ్ల మీద నింపుతారు. అందరు కాకపోయినా కొందరుంటారు. పట్నం రోడ్లైనా అడవి బాటైనా అంతా ఆగమాగం జగన్నాథమే. అందుకే శ్రీశైలంను అటు మొకాన పోయే తొవ్వలున్న అమ్రాబాద్ అడవిని ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా చేసిండ్రు సర్కారోళ్ళు. అంతవరకు మంచిగానే ఉన్నది కానోళ్ళ ఇప్పుడు కొత్త తిప్పలు వచ్చి పడ్డది. మరి అదేందో మీరు కూడా చూడుండ్రి. కార్లాప్తాండ్రు, నీళ్ళ బాటిళ్లు తీసుకొని తొవ్వ మిన్నే ఇసురుగొడతాండ్రు. ఖాళీ బాటిళ్లు, నిండుగున్న నీళ్ళ బాటిళ్లు ఏవైనా గంతే. ఎందుకంటే అమ్రాబాదు అడవి జాగల నుంచి శ్రీశైలం పోయేటి తొవ్వగిది. ప్లాస్టిక్ ఫ్రీ జోన్ కాబట్టి తప్పది మరి. కానీ 3 దినాలు సెలవులు అచ్చటాలకు శ్రీశైలం తొవ్వ పట్టినోళ్లకు ట్రాఫిక్ తిప్పలు తప్పుతలేవుల్లో ఈ చెక్కింగ్లు చెయ్యంగా హైదరాబాద్ కానుంచి శ్రీశైలం పోయేటి రహదారి నడుమ మన్నూరు కాడ ప్లాస్టిక్ చెక్కింగ్ కోసమని పెట్టిన చెక్ పోస్ట్ కాడ బండ్లాపేటాలకు ఇగో ఇది కథ. ప్లాస్టిక్ బాటిల్ చెక్కింగ్ చెయ్యంగా ఇగో ఇట్లా కిలోమీటర్ల దాకా ఆగినాయి కార్లు. మస్తు తిప్పల పడుతున్నారు శ్రీశైలం పోయేటి భక్తులు. అడవి నడుమిట్లా ఆగమాగమే అయితాందనుకో రాదున్రి. మన్నూరు బయట దుర్వాసుల చెరువు కాడ ఇంకో చెక్ పోస్ట్ కూడా పెట్టిండ్రట ప్లాస్టిక్ బాటిళ్లు కవర్లు చెక్కింగ్ కోసమే అని. ఈ చెక్కింగ్ ఏదో అన్నయ్య ఎత్తే ఊరోళ్లకు ఏం తిప్పలుండదట. అట్లనే డిమాండ్ చేస్తున్నారు మన్నూరు ఊరోళ్ళు. మరి అడవి అధికారులు అటు ప్రయాణికుల తిప్పలను ఇటు గీ ఊరోళ్ల తిప్పలను పట్టించుకుంటారో లేదో చూడాలే.